గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనం క్రోమోజోమ్లోని ఒక ప్రత్యేకమైన క్రోమోజోమ్ గురించి తెలుసుకుందాము. క్రోమోజోములు వాటి యొక్క కణ విభజన దశలో డిప్లోటీన్ దశలో పెద్ద పరిమాణంలో ఉండే క్రోమోజోమ్ కింద ఒక్కొక్కసారి రూపాంతరం చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా చేపలు, సరీసృపాలు, దట్ ఈస్ రెప్టైల్స్, వాటి యొక్క డింపకాలు, వాటి యొక్క ఎగ్ సెల్స్లో అతి పెద్ద పరిమాణంలో ఉండే కొన్ని క్రోమోజోములను రూకట్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట గుర్తించారు. ఇవి అతి పెద్దవిగా ఉండి ఒక ల్యాంప్ యొక్క చిమ్నీని శుభ్రం చేసుకునే నిర్మాణాలుగా కనిపించడం వలన వీటిని ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అని పేరు పెట్టారు. మనం వాటి గురించి తెలుసుకుందాం. సో lamp brush chromosome. It was given this name because it is similar in appearance to the brushes used to clean up lamp chimneys in centuries past. ల్యాంప్ చిమ్నీ శుభ్రం చేయడానికి ఉపయోగపడే బ్రష్ వంటి నిర్మాణంలా కనిపిస్తుంది కాబట్టి వీటిని ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అంటారు. దిస్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై ఫ్లెమింగ్ ఇన్ 1882లో ఫ్లెమింగ్ వీటిని మొట్టమొదట సాల్మండర్ ఎగ్ సెల్స్లో, సాల్మండర్ పేరు ఆంబ్లిస్టోమా మ్యాక్సికానా, ఇది ఒక తోకకప్ప నిర్మాణంలో ఉండేటువంటి ఒక రకమైన చేప. ఈ ఆంబ్లిస్టోమా యొక్క ఎగ్ సెల్స్లో ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిని కనుగొన్నారు. ద నేమ్ ల్యాంప్ బ్రష్ వాజ్ గివెన్ బై రూకట్ ఇన్ 1892. షార్క్ ఎగ్ సెల్స్లో రూకట్ 1892లో వీటిని కనుగొన్నారు. దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ oocyte nuclei for vertebrates, sharks, amphibians, reptiles and birds. షార్క్, రెప్టైల్స్, బర్డ్స్ వాటి యొక్క oocytesలో, వాటి ఎగ్ సెల్స్లో, యాజ్ వెల్ యాజ్ ఇన్ ది ఇన్వర్టిబ్రేట్స్కి ఎగ్జాంపుల్స్ సాగిటా, సెపియా, ఎకినాస్ట్రా అండ్ సెవరల్ స్పీసీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్. వీటన్నిటిలోనూ ఈ ల్యాంప్ బ్రష్ ఆకారంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ని కనుగొనడం జరిగింది. ఆల్సో ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ బస్ట్ మోస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ oocytes. ఎక్కువగా ప్లాంట్స్లో కూడా oocytesలో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది ల్యాంప్ బ్రష్. చూడండి, బ్రష్లో క్లీనింగ్ సెక్షన్లో ఉండేటువంటి ఈకల వంటి నిర్మాణాలా కనిపిస్తున్నాయి కదా. దీస్ ఆర్ ఆల్ ది క్రోమోజోమ్స్. ఇవి పైన ఒక సిగ్మం, కింద ఒక సిగ్మం వంటి నిర్మాణాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి oocytesలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. Lamp brush chromosomes are intermediate structures present during the first meiotic division. ఫస్ట్ మియోటిక్ డివిజన్లో అవి ఇంటర్మీడియట్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటాయి. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బైవలెన్స్ ఇన్ విచ్ ది మెటర్నల్ అండ్ పెటర్నల్ క్రోమోజోమ్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై కయాస్మెటా. దీనిలో బైవలెన్స్, రెండు క్రోమోజోమ్లు ఒకదాని ప్రక్కన ఒకటి వచ్చి సమజాత క్రోమోజోమ్లు ఒక జిప్పు మాదిరిగా ఏర్పడతాయి. వాటిని బైవలెన్స్ అంటారు. అప్పుడు ఒక మెటర్నల్ క్రోమోజోమ్, ఒక పెటర్నల్ క్రోమోజోమ్ రెండు ప్రక్కన రావడం వలన అది ఒక ఇంటు వంటి నిర్మాణం కింద ఏర్పడింది. దాన్ని కయాస్మెటా అని అంటారు. సెంట్రల్ యాక్సిస్ కన్సిస్ట్ ఆఫ్ 2 bivalent homologous chromosomes each with 2 chromatids. సో ఆల్ టుగెదర్ దేర్ ఆర్ 4 chromatids. రెండు ప్రక్కన వచ్చినప్పుడు ఒక సెంట్రోమీర్ ఉంటే దాన్ని డయడ్ అంటారని చెప్పాం. తర్వాత దాని మధ్యలో సెంట్రోమీర్ ఉండడం వల్ల 4 సోదర క్రోమాటిడ్లా కనిపిస్తే దాన్ని టెట్రాడ్ అని అంటారు. సో ఈచ్ క్రోమోజోమ్ హ్యాస్ సెవరల్ chromomeres distributed over its length. From each chromomere a pair of loop emerges in the opposite direction. మధ్యలో ఒక సెంట్రల్ యాక్సిస్ ఉండి ఇటు ఒక పెద్ద లూప్, ఇటు ఒక పెద్ద లూప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. వాటిని సిగ్మాలు అంటారు. యూజువల్లీ 1 to 9 loops may be arranged in each chromomere. ప్రతి దానిలోనూ 9 క్రోమోమీర్లు ఉంటాయి. సో ఇవి సెంట్రల్ క్రోమాటిడ్స్, ఇదొక లూప్, ఇదొక లూప్, మధ్యలో ఉన్న క్రోమోమీర్స్. వీటిని సిగ్మాలు అని అంటారు. పెద్ద పెద్ద లూప్ వంటి నిర్మాణాల్లో ఏర్పడుతూ ఉంటుంది. ఈ హోమోలోగస్ క్రోమోజోమ్స్ పెయిర్గా ఏర్పడినప్పుడు అది ఒక బ్రష్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. దీనిలో ఈ మధ్యలో భాగం అంతా సెంట్రల్ రీజియన్, ఈ క్రోమోమీర్ యాక్సెస్ ఇది, ఈ పైన ఒక లూప్, క్రింది ఒక లూపు. ఈ లూప్ యొక్క పొడవు 10 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న దాంట్లో దీన్ని యాక్సిస్ అని అంటారు. ఇది ఎక్స్టెండెడ్ క్రోమాటిన్ లూప్. ఇది క్రోమోమీర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది హైలీ కండెన్స్డ్ క్రోమాటిన్, దీని మధ్యలో ఏర్పడుతుంది. నెక్స్ట్
Lateral loop contains a fully extended DNA duplex. They are believed to be formed by the uncoiling of the sister chromatids. సిస్టర్ క్రోమాటిడ్స్ అన్కాయిల్ అంటే వదులుగా అవడం వల్ల ఇవి ఏర్పడుతుంది. lateral loops contain bundles of sub microscopic fibrils. దీనిలో సూక్ష్మ తంతుకాలు ఉంటాయి. both the central axis and the loop axis are formed by deoxyribonucleoprotein. దీనిలో ఉన్న మధ్యలో ఉన్న సెంట్రల్ మధ్య యాక్సిస్ లూప్ యాక్సిస్ రెండు కూడా డిఎన్ఏతో తయారు చేయబడి ఉంటాయి. ది లూప్ యాక్సిస్ మే బి కోటెడ్ విత్ మ్యాట్రిక్స్ ఆఫ్ పైన ఉన్న లూప్ మాత్రము ఆర్ఎన్ఏతోను ప్రోటీన్తో తయారు చేయబడి ఉంటుంది. ది లాటరల్ లూప్స్ ఆర్ యాక్టివ్ సైట్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ సింథసిస్. దీనిలో చుట్టూ అటు ఇటు ఉన్న లూప్స్ ఆర్ఎన్ఏ తయారు చేయడం అంటే ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటూ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం కదా, దానిలో ఆర్ఎన్ఏ సంశ్లేషణ ఇది తోడ్పడుతుంది. దట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్. ఈచ్ లూప్ మే కంటైన్ 1 or more ట్రాన్స్క్రిప్షన్ యూనిట్స్. అవి ఒక ట్రాన్స్క్రిప్షన్ యూనిట్స్ని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్, సో దీస్ ఆర్ ది క్రోమోజోమ్ లూప్స్, లాటరల్ లూప్స్. ఈ మధ్యలో ఉన్నది సెంట్రల్ యాక్సిస్. ఇవి రెండు ఆర్ఎన్ఏని సంశ్లేషణ చేయడంలో తోడ్పడతాయి. మధ్యలో డిఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్, న్యూలీ సింథసైజ్డ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ అసోసియేట్ విత్ ప్రోటీన్ ఫామ్ ఏ రైబోన్యూక్లియోప్రోటీన్ ఆర్ఎన్ఏ మ్యాట్రిక్స్. ఇది ఆర్ఎన్ఏ మ్యాట్రిక్స్ కింద ఏర్పడుతుంది. బట్ సమ్ ఆఫ్ ది ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ ది సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ది జైగోట్. జైగోట్ ఏర్పడంలో ఇది తోడ్పడుతుంది. స్మాల్ స్వెల్లింగ్ వితౌట్ లూప్స్ మే బి ప్రెజెంట్ టువర్డ్స్ ది ఎండ్ సెంట్రల్ యూనిట్. They represent the telomeres. Each bivalent may contain loop-less spelling. It represents the centromere. దీనిలో ఉన్న లూప్ టీలోమేర్స్ వాటిని కలిగి ఉంటాయి. సో హియర్ సీ దిస్ ఇస్ ది మెయిన్ యాక్సిస్, దిస్ వన్ ఇస్ ది లూప్. ది మ్యాట్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్. సో సేమ్ డయాగ్రామ్. దిస్ లాంబ్రెస్ క్రోమోజోమ్స్ ఆఫ్ ది గ్రాస్ స్ట్రక్చర్. ఇవి ఎక్కువగా గ్రాసుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి, మొక్కల్లో అయితే. సో దీనిలో ఈ మెయిన్ enlarged view of synthesis of RNA loop and Lambrecht chromosomes. So ఇది end region of RNA synthesis ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ది థిక్ ఎండ్ ఆఫ్ ది RNA. నెక్స్ట్, Lambrecht chromosomes are 800 nanometers long. పొడవు ఎంత ఉంటాయంటే 800 nanometers. Thus they provide very favorable material for cytological study. కణాలను చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ది లాంబ్రెస్ట్ క్రోమోజోమ్ లూప్స్ ఆర్ యూజ్డ్ టు స్టడీ ది ట్రాన్స్క్రిప్షన్. ఆర్ఎన్ఏలో ట్రాన్స్క్రిప్షన్ ఇది బాగా అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రూమ్ టెంపరేచర్ 21-24 హ్యావ్ లార్జ్ లూప్స్ ఇన్ ఫ్రాగ్లో అయితే 21-24 degrees దగ్గర అన్నింటిలోనే ఎగ్ ఓసైడ్స్లోనే ఉంటాయి ఇవి. ది ఎట్ హయ్యర్ టెంపరేచర్ 28-32 హెల్ప్ టు బ్రింగ్ అబౌట్ ది మ్యాక్సిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది లూప్స్. ఈ 32 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఎక్స్పాన్షన్ ఆఫ్ లూప్స్ అవ్వడానికి తోడ్పడుతూ ఉంటుంది. The size of the loop may be ranging from average 9.5 micron about the 200. అవి ఎక్కువ ఎంత పెద్ద లూప్స్ అవుతాయంటే 200 మిల్లీమైక్రాన్స్ లూప్స్ వరకు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మాలిక్యులర్ బయాలజీ సెల్ ఎడిషన్ 4th ఎడిషన్లోని డయాగ్రామ్. ఇది మాలిక్యులర్ బయాలజీ 4th ఎడిషన్లోని కలర్ఫుల్ డయాగ్రామ్. ఇక్కడ వీటి యొక్క లెంత్ 0.1 mm. ఇది ఇక్కడ 20 మిల్లీమైక్రాన్స్. సో దిస్ ఈస్ ది అబౌట్ ది లాంబ్రెస్ట్ క్రోమోజోమ్. Lambrecht chromosomes are believed to govern the synthetic activities of the growing oocytes. It is suggested that they are actively involved in the synthesis of RNA proteins and yolk. ఇవి ఆర్ఎన్ఏ తయారు చేయడంలోనే కాకుండా యోక్ తయారు చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. Lambrecht chromosomes also show the possible way of the gene amplification which is required during the growth of the phase of the oocytes. oocytes తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి మీకు లాంబ్రెస్ట్ క్రోమోజోమ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. రేపు మీకు జెయింట్ క్రోమోజోమ్స్, వాటిని సిల్వరీ గ్లాండ్ క్రోమోజోమ్స్ అని అంటారు, వాటి గురించి నెక్స్ట్ క్లాస్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.